బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న బీజేపీ ఎలక్షన్ కమిటీ నేడు ఢిల్లీలోని పార్టీ ఆఫీసులో భేటీ కానుంది. ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలతో పాటు అభ్యర్థుల ఎంపికపై చర్చించే ఛాన్స్ కనిపిస్తోంది. అనంతరం ఫస్ట్ లిస్టును ప్రకటించే అవకాశం లేకపోలేదు. తొలి విడతలో 38 మంది అభ్యర్థులతో జాబితా విడుదల చేయాలని ఆ పార్టీ భావించింది. అందులో సింగిల్ నేమ్తో 21 మంది అభ్యర్థులను పార్టీ ఫైనల్ చేసినట్లు సమాచారం. మిగతా స్థానాల్లో ఒక్కో సెగ్మెంట్ కు 2 పేర్లను అధిష్టానానికి పంపినట్లు చెబుతున్నారు. అయితే ఎలక్షన్ కమిటీ మీటింగ్ పోస్ట్ పోన్ అయితే జాబితా విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉంది. ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో పాల్గొనడానికి బీజేపీ రాష్ట్ర ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లారు. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డితో పాటు రాష్ట్ర ఎన్నికల ఇన్ఛార్జ్ ప్రకాష్ జవదేకర్, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ సునీల్ బన్సల్, రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్, పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే ఈటెల రాజేంద్ర హస్తినలోనే ఉన్నారు. అంతేకాకుండా ఇప్పటికే పలువురు రాష్ట్ర నేతలు ఢిల్లీలో మకాం వేశారు. ఎలక్షన్ కమిటీ మీటింగ్ లో పాల్గొన్న అనంతరం వీరంతా పార్టీ జాతీయ అధ్యక్షులతో భేటీ కానున్నారు. కాగా ఈ మీటింగ్ లో ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టే అంశాలు, వ్యూహాలపై కూడా చర్చించనున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ ప్రియా. బీజేపీ రాష్ట్ర జాతీయ ఎన్నికల కమిటీ ఈరోజు ఢిల్లీలో భేటీ కానుంది. ఈ భేటీలో అంటే తెలంగాణ అసెంబ్లీలో పోటీ చేసే అభ్యర్థుల తొలి జాబితా పైన కొంత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తొలి జాబితాలో సుమారుగా 40 నుంచి 60 మంది అభ్యర్థులను ఖరారు చేస్తారని తెలుస్తా ఉంది. 40 మంది పేర్లనైతే జాతీయ కమిటీకి బీజేపీ రాష్ట్ర నాయకత్వం అప్పగించింది. నిన్న ఢిల్లీ వెళ్ళినటువంటి కిషన్ రెడ్డి, లక్ష్మణ్ వీళ్ళందరూ కూడా ఈరోజు పలువురు జాతీయ నాయకులను కలవనున్నారు. భేటీ తర్వాత కూడా మరోసారి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో సమావేశం కానున్నారు. వచ్చే ఎన్నికల్లో అంటే రేపు ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన వ్యూహము, ప్రచార అంశాలు, ప్రచార సరళి, అదేవిధంగా మేనిఫెస్టో, పార్టీ మేనిఫెస్టో ఎలా ఉండాలి. ఇప్పటి వరకు మనకున్న సమాచారం ప్రకారం అయితే బీజేపీ ఉచిత పథకాలకు కొంత దూరంగా ఉండాలి, ఉచితం కాకుండా రాబోయే కాలంలో ఆర్థిక అంశాలను, ప్రజలను స్వావలంబన దిశగా తీసుకెళ్లడము, ఆర్థికంగా బలోపేతం చేయడం, సమాజాన్ని బలోపేతం, తద్వారా దేశ ఆర్థిక పరిస్థితి కొంచెం మెరుగుపడుతుంది. ఈ తెలంగాణ నుంచి ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని బీజేపీ జాతీయ నాయకత్వం కొంత నిర్ణయించిన తెలుస్తా ఉంది. కాబట్టి ఉచిత పథకాలు ఉండాలా, ఉండొద్దా అన్న విషయంలో కూడా జాతీయ నాయకత్వంతో కొంత బీజేపీ రాష్ట్ర నాయకులు స్పష్టత తీసుకునే అవకాశం ఉంది. తొలి జాబితాలో కిషన్ రెడ్డితో పాటు మిగతా అంటే ధర్మపురి అరవింద్ కానీ, ఎంపీ బాపురావు వీటితో పాటు బండి సంజయ్ వీళ్ళందరూ కూడా పోటీ చేసే అవకాశం ఉన్నాయి. దీనికి సంబంధించి అంటే సీఎం కేసీఆర్ మీద ఇప్పటికే గజ్వేల్లో పోటీ చేస్తానని ఈటెల రాజేందర్ చెప్పిన నేపథ్యంలో హుజూర్ నగర్, గజ్వేల్ స్థానాలకు ఆయనకు దక్కే అవకాశం ఉంది. అంబర్పేట నుంచి కిషన్ రెడ్డికి దక్కే అవకాశం ఉంది. అదేవిధంగా ధర్మపురి అరవింద్ కూడా నిర్మల్ కానీ, జగిత్యాల కానీ ఆర్మూర్ కానీ, జగిత్యాల కానీ పోటీ చేసే అవకాశం ఉన్నాయని తెలుస్తా ఉంది. అంటే ఈ రకంగా బీజేపీ జాతీయ నాయకులతో డీకే అరుణ గద్వాల నుంచి అంటే ఇలా అంటే ఎవరెవరు ఎక్కడి నుంచి అనే విషయాన్ని కూడా బీజేపీ జాతీయ నాయకత్వం, రాష్ట్ర నాయకత్వం స్పష్టంగా ఉంది. ఈరోజు సాయంత్రం వెలువడే జాబితాలో వీళ్ళందరి పేర్లు కూడా వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేయడంతో ముమ్మరం చేసిన నేపథ్యంలో రెండో జాబితాను ఇవ్వాలి. అదే తుది జాబితా, రెండో జాబితా తుది జాబితా కానుందని చెప్పేసి బీజేపీ రాష్ట్ర నాయకులు మనకు తెలియజేస్తా ఉన్నారు. ప్రియా, చూసుకుంటే ఇప్పుడు బీజేపీ మేనిఫెస్టోలో ఉచిత పథకాలకు విరుద్ధంగా ఉండాలనుకుంటే ఆల్రెడీ ఉచిత పథకాలకు అలవాటు పడ్డ ప్రజలు ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం మేనిఫెస్టో ఉచిత పథకాలు లేకపోతే అసలు ప్రజలు బీజేపీని ఎలా చూస్తారు? అంటే అదే అంటే బీజేపీ రాష్ట్ర నాయకులు దీని మీదనే కొద్ది రోజులుగా మల్లగుల్లాలు పడతా ఉన్నారు. అంటే బీజేపీ రాష్ట్ర పార్టీ ఉచిత పథకాలు అంటే ఇప్పటికే బీఆర్ఎస్, కాంగ్రెస్ అనేక ఉచిత పథకాలను ప్రకటించింది. దీనికి అంటే ఈ పథకాలను అమలు చేసేందుకు రాష్ట్రం అప్పులపాలైంది 10 ఏళ్ళ బీఆర్ఎస్ పాలనలో ఓన్లీ పథకాలు అమలు చేయడానికి. అదేవిధంగా రాష్ట్ర స్థూల ఉత్పత్తి కూడా అంతగా ప్రభుత్వం ప్రకటిస్తున్నప్పటికీ అంతగా మెరుగుదల లేదు అనేది బీజేపీ అభిప్రాయం. అయితే కొన్ని పథకాలను ఇవ్వాలి. ఇప్పుడు యువతకు ఉపాధి విషయంలో, ఉద్యోగ కల్పన విషయంలో కొంత స్పష్టత ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేయాలని చెప్తా ఉన్నారు. టీఎస్పీఎస్సీ మీద కొంత చేసే అవకాశం. రైతులకు ఇప్పటికే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన వీటికి సంబంధించి కొంత ప్రవేశపెట్టిన నేపథ్యంలో ఇస్తే రైతాంగానికి ఉచిత ఎరువులు ఇవ్వాలని చెప్పేసి కూడా కొన్ని పథకాలను మాత్రమే పెట్టాలి, మిగతా పథకాలను తీసేయాలి. ఉన్నటువంటి పెన్షన్ పథకాలను వీటికి సంబంధించి ఎలాంటి పెంపుదల లేకుండా ఈ పెన్షన్లను అమలు చేసే విధానంలో కొంత సరళీకరణ చేయాలి.
అంటే గతంలో మంజూరైన పెన్షన్ పథకం తప్ప కొత్త వాళ్ళకు పెన్షన్లు ఇచ్చే పరిస్థితి ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం లేదు, అసలు ఆలోచన కూడా చేయలేదు 10 ఏళ్లలో. కాబట్టి ఈ రకమైనటువంటి అంటే కొత్త వాళ్ళకు కూడా ఇవ్వాలి. ప్రస్తుతం ఉన్న 2016 రూపాయలనే కొత్త వాళ్ళకు కూడా అమలు చేస్తే బీఆర్ఎస్ చెప్పినటువంటి 5016 అందరికి పెంచినట్టుగా ఉంటుంది. అంటే ఈ రకంగా వాళ్ళ కొంత యోజన ఉంది. ఆ యోజన ప్రకారం కొంతమంది ఆర్థిక నిపుణులతో కూడా చర్చించారు. కేంద్ర పార్టీ కూడా దీని మీద కొద్ది రోజుల క్రితం రాష్ట్ర పార్టీకి స్పష్టత ఇచ్చింది. కాబట్టి ఉచిత పథకాల విషయంలో కొంత ఆచితూచి స్పందించాలి. దాని మీద అంటే వచ్చే రిఫ్లెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి అనే విషయంలో కూడా కొంత ఈ రోజు కొంత జాతీయ నాయకులతో చర్చించే అవకాశం కనిపిస్తా ఉన్నాయి. ప్రియా, కృష్ణమూర్తి, ఇప్పుడు చూసుకుంటే రోజులు గడిచిన కొద్దీ అన్నింటికి రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. అలాగే పెన్షన్ ని యథావిధిగా ఉంచితే మట్టుకి అసలు ప్రజలు అసలు ఓటు వేయడానికి చూస్తారా బీజేపీకి? దీని మీదనే కొంత ఆలోచన చేస్తా ఉన్నాం. పెన్షన్ పథకాన్ని ఏ రకంగా అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 3016 చెప్పారు. బీఆర్ఎస్ ను తిరిగి అధికారం తీసుకొస్తే వచ్చే 5 ఏళ్లలో 5016 చేస్తామని చెప్పారు. అంటే ఈ రకమైనటువంటి ఇట్లా ఉచిత పథకాలు ఇచ్చుకుంటా పోతుంటే కొంత రాష్ట్ర పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. గతంలో మా బీజేపీ చెప్పే అంశం ఏంటంటే గతంలో శ్రీలంకలో ఎలా అయితే దాడులు జరిగాయి, ఆకలి దాడులు, అదేవిధంగా పాకిస్తాన్లో ఏ పరిస్థితి, ఆహార ధాన్యాల కొరత ఏర్పడడం, ఆర్థిక పరిస్థితి లేకపోవడం, ప్రజలు లూటిలేక ఎగబడడం, అంటే ఇట్లాంటి కార్యక్రమాలు అంటే దేశవ్యాప్తంగా ఈ ఉచిత పథకాలను కొంతగా తగ్గిస్తూ కొంత అంటే ప్రజల్లో కుటుంబాల వారీగా ఆర్థిక పరిస్థితి మెరుగుపరిచేందుకు కొన్ని కొత్త పథకాలను ప్రవేశపెట్టాలని చెప్పేసి బీజేపీ నిర్ణయిస్తూ ఉంది. తాత్కాలికంగా ఈ పెన్షన్ పథకం కానీ మిగతా అంశాలను కొంత తాత్కాలికంగా పార్టీకి, రాష్ట్ర పార్టీకి నష్టం కలిగించిన భవిష్యత్తు తరాలకు రాబోయే కాలంలో మిగతా రాష్ట్రాలు కూడా కొంత ఆదర్శంగా నిలవాలి తెలంగాణ అనేది బీజేపీ అభిప్రాయంగా కనిపిస్తా ఉన్నది. ప్రియా, కృష్ణమూర్తి, థ్యాంక్ యూ.